అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగబాటు వెళ్తాను, నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, చివరికి ఆ రంపొచ్చి బావగారు రండి అక్కడే రికార్డు చెప్పారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది. ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుగో, ముగ్గురు పెళ్ళాలు ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లే, నువ్వెట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కూకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమాడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆరారు తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమాడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నాడికి కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే, చూడరాదేమని చూసేస్తే, జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందంట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే, రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్ ఏంటి? ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. నచ్చుతుంది. అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. నాయనో, నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే, ముద్దే వద్దనికే, ముద్దే ముద్దు. బాబు అంబిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా, రానని చెప్పండి. బాగోదే, వెంటనే వస్తాగా. నువ్వు పడుకోకే తొంగకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగా లేకుంటాను. వెచ్చగానే ఉంది, రే పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు, అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు, పని ముఖ్యం నాకు. చూసే వదినా, అబ్బాయి గారికి మాటలే వద్దంట, ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకు గందా. నవ్వించాలిగా నాటేయండి. వస్తేనమ్మమ్మ, పొంతల దూర సంతలోకి వచ్చినట్టు ఇదేటి లాగా చెప్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావే? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం. పదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్, పాకలోక? ఎందుకే? కూడెడతాను, పులసల పులుసు.
పులసల పులిసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడిగా బాగుంటది. రావయ్యా. మరి మీద మీద రాకు, అందరు చూస్తున్నారు. చూపేంటి, నేను నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పద. అలే సైడ్ అయిపోతున్నారా? కూడేడతానని చెప్పి గడేస్తున్నావటే. ఆ చూపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు? రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దేనికి? దానికే. అదేం కాదు. ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసం కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయే బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాత బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి ఎందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టేస్తారే బాబు. పిల్లలు పుట్టకుండా మంటిచ్చానయ్యా బాబు. మందా ఏంటే బాబు? ఏంటేది? మీరోట్ మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓసి నా గిన్నెలో జున్ను. మరి ఈ మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబైలాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. నీ శోభం శీలం మావపోయి నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మజ్జిగలో మిరపకాయలాగా సిగ్గుపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ. ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓసి నా ఖాళీ తవరా. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా. ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి.